నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు నిన్న ధర్నా చేయడం అనేటువంటి, గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలి, అదే రకంగా సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ పై అప్డేట్స్, పాలమూరులో నిరుద్యోగుల భారీ ర్యాలీ, అంగన్వాడీలలో 10,000 విద్యా వాలంటీర్ల నియామకం. విద్యా వాలంటీర్లు అవసరం లేదండి, డైరెక్ట్ నియమించాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. అదే రకంగా 20వ తారీఖు దానికి సంబంధించిన అంటే నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన పోస్టర్ విడుదల కావడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. 9,56,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఇంకోటి, సీఎం గారు నిన్న కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు, కానీ జాబ్ క్యాలెండర్ గురించి అనేటువంటిది అప్డేట్ ఇవ్వలేదు. కానీ స్థానిక ఎన్నికలపైన చాలా సందర్భాల్లో వాళ్ళకు క్యాబినెట్ భేటీ కావడం అనేటువంటి జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ పైన చర్చ జరిగితే బాగుండేది అనేటువంటిది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీరందరూ లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా 9,56,000 ఉద్యోగాలు ఖాళీ. అత్యధికంగా రైల్వే, హోం, రక్షణ శాఖల్లో ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వము. తాత్కాలిక ప్రతిపాదన నియామకాలతో సమస్య, రెగ్యులర్ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దీంట్లో ఎన్ని ఉన్నాయనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా వివిధ శాఖల్లో ఖాళీలు వివరాలు ఇలా అయితే ఉన్నాయి. రైల్వేలో మొత్తం పనిచేస్తున్న వారు ఖాళీలు, ఇవన్నీ ఖాళీలు అండి. తర్వాత రక్షణ శాఖలో, తర్వాత హోం శాఖలో, తర్వాత పోస్టల్ శాఖలో, రెవెన్యూలో, ఆడిట్ అకౌంట్స్లో, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, వైద్య ఆరోగ్య శాఖ, నీటి వనరులు, అంటే ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నటువంటివి. అంటే ఇప్పుడు మనకు దాదాపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. మరి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది ఖాళీలు కూడా ఉన్నాయి. మనం ఇంతకుముందు కూడా ఓ రోజు పేపర్లో వచ్చింది, అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి తప్పకుండా జాబ్ క్యాలెండర్ను తప్పకుండా విడుదల చేయాలి. ఎస్ఆర్నో కామెంట్ చేయండి మిత్రులారా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల పైన, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు అనేటువంటిది జూలైలో జరుగుతాయని చర్చ అనేటువంటిది నిన్న క్యాబినెట్ సమావేశం అనేటువంటిది ఎస్పెషల్గా చేయడం అనేటువంటి జరిగింది. బట్ ఒక జాబ్ క్యాలెండర్ పైన సమావేశం ఏర్పాటు చేసి తప్పకుండా ఎప్పుడులోగా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుండేది. ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. గ్రీవియన్స్లో తప్పకుండా మనందరం కూడా కామెంట్ చేయాలి. ఎందుకంటే మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేరు కాబట్టి, సీఎం గారి దగ్గరనే ఉంది కాబట్టి తప్పకుండా మనందరం కూడా తప్పకుండా గ్రీవియన్స్లో మెసేజ్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరగాలి. కొత్త నవోదయాల్లో చూడండి, కొత్త నవోదయాల్లో తరగతులు. కాబట్టి ఈ నెల 14 నుంచి ప్రభుత్వ నిర్ణయం. ఏవైతే కొత్తగా తరగతులు అనేటువంటిది ప్రారంభమైతాయా లేవా అనేటువంటిది అనుకున్నాము, కానీ జూలై 14 నుంచి తరగతులు అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెము, జగిత్యాల, మహబూబ్నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, నిజామాబాదు, సంగారెడ్డి, సూర్యాపేటలో ప్రారంభించనున్నారు. కాబట్టి గ్రామీణ ప్రతిభ అంటే నవోదయాలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది నవోదయ. అదే రకంగా మనం గద్దర్ అవార్డుల గురించి అన్నీ చెప్పుకున్నాము, కానీ చదువుకోవాలి అనే సినిమాకు గద్దర్ సినీ అవార్డు అనేటువంటిది ఒకటి మిస్ అయింది మనకు. కాబట్టి ఈ విద్యపై తీసిన సందేహాత్మక చిత్రం రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా సచివాలయం అధికారులు సంఘం అధ్యక్షుడు గంధం సురేష్ కుమార్ సోమవారం చిత్ర నిర్మాత, దర్శకుడు వెంకటేశ్వరరావును సన్మానించారు. ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మెయిన్గా చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన, తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులు బోధించే అవకాశము. ఏఐ లెర్నింగ్పై ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ. బోధనకు 5,651 స్కూల్లో ఏర్పాట్లు. ఈ మేరకు సత్ఫలితాలు సాధిస్తారని దానిపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ. ఏది సాధించినా ఏం చేయాలన్నా, దానికి ఆన్ చేయాలన్నా, విద్యార్థులకు అర్థం కావాలన్నా అక్కడ మనకు ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉంటుంది. కాబట్టి తెలుగులో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు అవసరము టీచర్. కాబట్టి ఇక్కడ మనకు టీచర్ అనేటువంటిది అంటే టీచింగ్ చేయడానికే కాదు, ఒక ఫెసిలిటేటర్ అనేటువంటి విషయం మనకైతే అర్థం కావాలి. కాబట్టి విద్యార్థులకు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయగలిగేటువంటిది ఒక టీచర్. కాబట్టి టీచర్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ టీచింగ్ పర్పస్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఒక మోటివేటర్, ఒక పేరెంట్ లాగా, ఒక గైడర్ లాగా, మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి మనకు తప్పకుండా టీచర్ అనేటువంటిది అవసరం. కాబట్టి జూలైలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు అని అనుకున్నాము. 17,000 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా ఇంతవరకు ఫిలప్ చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గాంధీలో పోస్టులు భర్తీ చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన. కాబట్టి గాంధీలో వాళ్ళు నిన్న
విజిటింగ్కి వెళ్ళిన సందర్భంగా గాంధీలో ఖాళీగా ఉన్న ఆర్ఎంఓలు, డాక్టర్లు, నర్సులు, ఇతర పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా సివిల్ లాంగ్ టర్మ్ కోచింగ్ అప్లై చేసుకోండి. కాబట్టి సివిల్ లాంగ్ జూలై 12న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నెలకు 5,000 స్టైఫండ్, 5,000 బుక్ ఫండ్ కూడా అందిస్తామని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఇది అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. పాలమూరులో నిరుద్యోగులు భారీ ర్యాలీ. కాబట్టి ఇక్కడ చూడండి, పాలమూరులో నిరుద్యోగులు భారీ ర్యాలీ, మహాగర్జన కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి మహాగర్జనకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిరుద్యోగులతో కలిసి అశోక్ సార్, ప్రత్యూష, వెంకటేష్, దామోదర్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ నెల 20న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. జాబ్ క్యాలెండర్ని తక్షణమే విడుదల చేయాలి అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. అదే రకంగా అంగన్వాడీలో త్వరలో 10,000 వాలంటీర్లు ఎందుకండి నాకు అర్థం కాదు. ఇంతకుముందు కూడా వాలంటీర్లు అనేటువంటిది పూర్వ ప్రాథమిక పాఠశాలలో అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. అది 8,000, 6,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ చూడండి, అంగన్వాడీ త్వరలో 10,000 మంది వాలంటీర్ నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విద్యా ప్రమాణాలు పెంచడం కోసం న్యూట్రిషన్, ఆహారపై అవగాహన కల్పించడం వంటి విధులను వాలంటీర్లకు అప్పగించాలని సర్కారు భావిస్తూ ఉన్నది. వీరికి మూల వేతనం 10,000 అందించనున్నట్లు. అయితే విద్యా వాలంటీర్లు, టీచర్లు, హెల్పర్లు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తప్పకుండా రెగ్యులర్ పోస్టింగ్ అనేటువంటి దాదాపు 14,000 పైచిలకు అంగన్వాడీల్లో మనకు వేకెన్సీ ఉన్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళు నిరుద్యోగుల భారీ ర్యాలీ ఈ నెల 20న దానికి సంబంధించినటువంటి సమావేశం ఉందని నిన్న ధర్నా చేయడం అనేటువంటిది, అదే రకంగా ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం లైక్ చేయండి. ఈరోజు టెట్కు సంబంధించినటువంటి మనము ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఎగ్జామ్కి పోయేటప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన ఉండాలి, ఎగ్జామ్ హాల్లో ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటిది తప్పకుండా ఈ వీడియో కావాలంటే చేస్తాను. వీలైతే మీరు లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.